ఈ చార్ట్స్ విజువలైజేషన్ గురించి మీకు అర్థమైతే మీరు ప్రో లెవెల్‌లో డేటాని ప్రెజెంట్ చేయొచ్చు. డేటాని టేబుల్‌గా కాకుండా ఆల్రెడీ టేబుల్‌లో ఉన్న డేటాని చార్ట్స్‌గా, గ్రాఫ్స్‌గా విజువలైజ్ చేసి ప్రెజెంట్ చేయడమే ఈ చార్ట్స్ విజువలైజేషన్. సో గైస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న డేటానే ఈ చార్ట్స్‌కి కూడా ఎగ్జాంపుల్‌గా కూడా తీసుకుందాం. ఎందుకంటే ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కాబట్టి ఈ డేటా మీదే మనం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ చార్ట్స్‌ని ఏదైతే మనం ఇప్పుడు చూసామో ఆ చార్ట్స్ అన్నిటిని అప్లై చేద్దాం. ఓకే. సో ముందుగా చార్ట్‌ని అప్లై చేయాలంటే ఈ డేటాలో కొంత భాగాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు చార్ట్‌లో ఇవన్నీ రిప్రజెంట్ చేయాలని మనకు అనిపించకపోవచ్చు. మనం విజువలైజ్ చేయాలనుకున్నది ఈ టేబుల్‌లో కొంత భాగమే అయ్యుండొచ్చు. సో నేను ముందుగా నేమ్ అండ్ వాళ్ళ ఏజ్‌ని విజువలైజ్ చేయాలనుకుంటున్నా. ఎలా? చార్ట్ ద్వారా. సో ముందుగా మనకున్న చార్ట్ ఏంటి? లైన్ చార్ట్. లైన్ చార్ట్‌ని ముందుగా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇలా నేను నేమ్ అండ్ ఏజ్ కాలమ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్‌లోకి వెళ్ళాను. ఇన్సర్ట్‌లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి చార్ట్స్ గ్రూప్ అని ఒకటుంది. చార్ట్స్ గ్రూప్ అని చూడండి. ఈ చార్ట్స్ గ్రూప్ ఉంది గదా! ఈ చార్ట్స్ గ్రూప్‌లో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటదనమాట. సీ మనం మిగతా గ్రూప్స్‌లో కూడా ఇది క్లిక్ చేసాం. ఇది క్లిక్ చేస్తే మనకి అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి ఆ గ్రూప్‌లో నుంచి. సో దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేస్తే చూడండి రికమెండెడ్ చార్ట్స్ అని చెప్పి మనకు కొన్ని చార్ట్స్ చూపించింది. అంటే ఎక్సెల్ దానంతట అదే మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఏ చార్ట్స్ అయితే దీనికి సఫిషియెంట్‌గా ఉంటాయో ఆర్ ఎల్స్ దీనికి రిలేటెడ్‌గా ఉంటాయో ఆ చార్ట్స్‌ని బై డిఫాల్ట్‌గా రికమెండ్ చేస్తుంది మనకి. ఓకే. సో మనం ప్రతి ఒక్క చార్ట్ చూడాలి కాబట్టి రికమెండెడ్ చార్ట్స్ పక్కనే ఆల్ చార్ట్స్ అని ఉంది. ఈ ఆల్ చార్ట్స్‌లో గాని వెళ్దాం. ఈ ఆల్ చార్ట్స్‌లో నేను ఆల్రెడీ 2 కాలమ్స్‌ని సెలెక్ట్ చేశాను కదా! ఈ 2 కాలమ్స్‌లో మనం ఫస్ట్ ఏ చార్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాం? కాలమ్ చార్ట్. ఓకే. కాలమ్ చార్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ ఆప్షన్ చూపించింది మనకి. ఇది కాలమ్ చార్ట్ అనమాట. ఇదేమో సింగిల్ కలర్‌లో ఉంది. దీని పక్కన మల్టిపుల్ కలర్స్‌లో ఉంది. మల్టిపుల్ కలర్స్ మనకు అవసరం లేదు. ఒక్కో నేమ్‌కి ఒక్కో కలర్ ఇస్తే అసలు అది మొత్తం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. ప్రొఫెషనల్ వేలో ఉండదు. ఓకే. సో ఈ ఏజ్ చార్ట్ ఉంది కదా! ఐ మీన్ ఈ క్లస్టర్డ్ కాలమ్ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సీ మన పేజ్‌లోకి ఐ మీన్ మన వర్క్ బుక్‌లోకి చార్ట్ వచ్చేసింది. సో దీన్ని కొంచెం సైజ్ తగ్గిస్తున్నా. అండ్ దీన్ని మనం పక్కకి ఎటు కావాలంటే అటు జరుపుకోవచ్చనమాట. ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది? భవేష్ నాయక్ అండ్ వాళ్ళ ట్రెండ్ చూపిస్తుంది. ఇక్కడ ఏజ్ అనేది 0-45 అని చెప్పి ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ 41 వరకు ఏజ్ ఉంది కాబట్టి ఎవ్రీ యాక్సెస్‌కి ఇక్కడ వాల్యూ 5 తీసుకుందనమాట. 0, 5, 10, 15, 20, 25 అలా 45 వరకు. సో భవేష్ నాయక్ ఏజ్ ఎంత ఇక్కడ మనకి 34. 34 అంటే చూడండి ఇక్కడ 34 కంటే కొంచెం ఎక్కువలో ఉంది. సో మనం ఇక్కడ కర్సర్ మూవ్ చేయగానే చూడండి సిరీస్ ఏజ్ పాయింట్ భవేష్ నాయక్ వాల్యూ 34 ఇలా చూపిస్తుంది మనకి. సో ఇలా కాకుండా మనం ఈ చార్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి చార్ట్ ఎలిమెంట్స్. చూడండి ఇది చార్ట్ ఎలిమెంట్స్ అనమాట. రెండోది చార్ట్ స్టైల్స్ అండ్ మూడోది ఫిల్టర్స్. సో ఈ 3 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. సో ముందుగా దీన్ని క్లిక్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేస్తే చూడండి మనకి యాక్సెస్ చార్ట్ ఎలిమెంట్స్, యాక్సిస్ టైటిల్స్, చార్ట్ టైటిల్, డేటా లేబుల్స్, డేటా టేబుల్, ఎర్రర్ బార్స్, గ్రిడ్ లైన్స్, లెజెండ్, ట్రెండ్ లైన్ అని చెప్పి మనకు ఆప్షన్స్ చూపించింది. సో ఇక్కడ యాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇదొచ్చేసి ఎక్స్ యాక్సెస్, ఇదొచ్చేసి వై యాక్సెస్ కదా! సో వీటికి నేమ్స్ ఉండాలి మనకి. ఇక్కడ ఏంటి మనం ఎంప్లాయీ నేమ్స్, ఇక్కడ ఎంప్లాయీ ఏజ్ ఉంది. అవి పెట్టుకోవాలంటే మనం ఇక్కడ యాక్సిస్ టైటిల్స్ అని క్లిక్ చేసుకోవాలి. యాక్సిస్ టైటిల్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏజ్ అని చెప్పి ఇక్కడ యాక్సిస్ టైటిల్ ఇచ్చాను. అలాగే ఇక్కడ నేమ్ అని చెప్పి యాక్సిస్ టైటిల్ ఇచ్చాను. ఇలా మనం డేటాని ప్రాపర్‌గా ఐ మీన్ ఇంకా మంచిగా విజువలైజ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్స్‌లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు డేటా లేబుల్స్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఏజ్ ఎగ్జాక్ట్‌లీ ఎంత ఉందో మనకి ఇప్పటిదాకా కనిపించలేదు ఇక్కడ. ఇక్కడ మనం కర్సర్ మూవ్ చేస్తేనే ఎంత ఎగ్జాక్ట్ ఏజ్ ఉందో కనిపిస్తుంది. అలా కాకుండా మనకు డైరెక్ట్‌గా వీటిపైన ఏజ్ కనిపించాలంటే ఇక్కడ డేటా లేబుల్స్ అని సెలెక్ట్ చేయాలి. ఓకే. డేటా లేబుల్స్ అని సెలెక్ట్ చేశాను. చూడండి వీళ్ళ ఏజ్ వచ్చేసింది. సో ఈ ఆప్షన్స్ అనేవి మన ఇష్టం. మనం ఎలా రిప్రజెంట్ చేయాలి డేటాని అనుకుంటే అలా రిప్రజెంట్ చేయొచ్చు. ఎక్సెల్ అనేది అన్ని ఆప్షన్స్ ఇస్తుంది మనకి. అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఎక్సెల్‌లో. అండ్ దెన్ డేటా టేబుల్. డేటా టేబుల్ అంటే చూడండి ఇక్కడ టేబుల్ లాగా వచ్చేసింది. నేమ్, ఏజ్. దీన్ని ఇంకా మనం పెద్దగా చేసుకుంటే ఇంకా క్లియర్‌గా కనిపిస్తుందనమాట. ఓకే. ఆ తర్వాత ఎర్రర్ బార్స్. ఎర్రర్ బార్స్ అంటే చూడండి ఇక్కడ బార్స్ ఉన్నాయి చూడండి. వీటిని ఎర్రర్ బార్స్ అంటారు. ప్రతి చోట ఇక్కడ ఇదిగోండి చూడండి. వాటిని సెలెక్ట్ చేస్తే అన్నీ ఒకేసారి సెలెక్ట్ అయిపోయినాయి. తర్వాత లెజెండ్. లెజెండ్ ఏం చేస్తుంది మనకి? తర్వాత లెజెండ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ కలర్ ఉంది కదా! ఆ కలర్ దేన్ని ఇండికేట్ చేస్తుందని మనకు చూపిస్తుంది. ఈ కలర్ ఏంటి? బ్లూ కలర్ ట్యాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి పోల్స్‌లా ఉన్నాయి కదా! ఇది ఏజ్ అనమాట. సో లెజెండ్ అనేది ఇలా ఇండికేట్ చేస్తుంది. మనం ఇప్పుడు బస్ బుక్ చేస్తున్నప్పుడు బస్‌లో సీట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతే ఒక కలర్ చూపిస్తుంది. సీట్ ఫ్రీగా ఉంటే ఒక కలర్ చూపిస్తుంది. మేల్ సీట్‌కి ఒక కలర్ చూపిస్తుంది. అలాగే ఫీమేల్ సీట్‌కి ఇంకో కలర్ చూపిస్తుంది. వాటిని లెజెండ్స్ అంటారనమాట. ఈ లెజెండ్ ఆప్షన్ ద్వారా మనం ఆ కలర్స్‌ని ఇండికేట్ చేయొచ్చు. అది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది చూడండి. తర్వాత ట్రెండ్ లైన్‌ని సెలెక్ట్ చేయగానే చూడండి ఇక్కడ ఏజ్ వైస్ ఇప్పుడు ఏజ్ అనేది ఫ్రీక్వెంట్‌గా మనకి ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? అని చెప్పి ఈ బ్లూ కలర్ లైన్ అనేది మనకు చూపిస్తుంది. చూడండి ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఉంది కదా!
ఈ లైన్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో, ఇలా మనం చార్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో, ఇంకా చార్ట్ స్టైల్స్ కూడా ఉన్నాయి. అది కూడా చూద్దాం. సో, ముందుగా ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం క్లారిటీ కోసం. సో, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి చార్ట్ స్టైల్స్. ఈ చార్ట్ స్టైల్స్‌ని క్లిక్ చేయగానే చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంది. చార్ట్ స్టైల్ చూడండి మారిపోయింది. ఇంకో స్టైల్ ఉంది కింద చూడండి. అండ్ డిఫరెంట్ మనకి షేడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవే చార్ట్‌లో. ఇది చూడండి మొత్తం వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అంతా బ్లాక్‌లో ఉంది. ఇది ఒక బ్లూ ప్రింట్ లాగా కనిపిస్తుంది మనకి. అలాగే కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్‌లో చూపిస్తుందన్నమాట. చూడండి కలర్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి బార్స్‌వి. సో, ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫిల్టర్స్. సో, ఫిల్టర్స్ ఏం చేస్తుంది? మనకి ఎన్ని వాల్యూస్ కావాలి? ఇప్పుడు మనం ఆ కాలమ్‌లో కొన్ని వాల్యూసే కావాలి. కాలమ్‌లో కొన్ని వాల్యూస్ సెలెక్ట్ చేసుకొని బార్ చార్ట్‌ని క్రియేట్ చేయడం కంటే కాలమ్ చార్ట్‌ని క్రియేట్ చేయడం కంటే చార్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత కొన్ని రిమూవ్ చేసేద్దాం. అప్పుడు ఇంకా సింపుల్ కదా! ఇప్పుడు నేను ప్రీతి అగర్వాల్ మీద కర్సర్ పెట్టాను. ఇక్కడ మనకి ప్రీతి అగర్వాల్‌కి బ్లూ కలర్ చూపించింది చూడండి రైట్ సైడ్‌లో. ఇప్పుడు నేను తీసేస్తున్నా. ప్రీతి అగర్వాల్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత రాగిని ప్రధాన్ ఈ 2 రిమూవ్ చేస్తాను. అలా ఒక 5 రిమూవ్ చేస్తాను నేను. అప్లై కొడతాను. చూడండి మనకి బార్స్ కొన్ని రిమూవ్ అయిపోయినాయి. ఆ నేమ్స్ కూడా ఇక్కడ రిమూవ్ అయిపోయినాయి అన్నమాట. సో, ఈ విధంగా మనం మన చార్ట్‌ని ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే. మోడిఫై చేసుకోవచ్చు. దాన్ని కస్టమైజ్ కూడా అని అంటారు. సో, ఇది కాలమ్ చార్ట్ గురించి. నెక్స్ట్ మనం లైన్ చార్ట్ గురించి చూద్దాం. సో, మనం లైన్ చార్ట్ క్రియేట్ చేయాలన్నా కూడా మనం ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ సేమ్ అన్నమాట. సో, ఈసారి నేనేం చేస్తానంటే నేమ్ కాలమ్, అలాగే ఏజ్ కాలమ్, తర్వాత జెండర్ కాలమ్ ఈ 3 తీసుకొని వీటికి నేను లైన్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. సో, ముందుగా ఈ 3 కాలమ్స్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇన్సర్ట్‌లో క్లిక్ చేశానన్నమాట. ఇన్సర్ట్‌లో ఈ చార్ట్స్‌లో ఈ ఆప్షన్ ఉంటది కదా! మనకు కార్నర్‌లో రికమెండెడ్ చార్ట్స్ అని దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ చార్ట్స్ క్లిక్ చేయండి. ఆల్ చార్ట్స్‌లో లైన్ చార్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నా. లైన్ చార్ట్‌లో మళ్ళీ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇదొక ఆప్షన్ ఉంది. తర్వాత ఇదొకటి ఉంది. తర్వాత ఇది. సో, ఈ మూడిట్లో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. చార్ట్ టైటిల్ అని చెప్పి. సో, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను. చూడండి మనకి సేమ్ ఇందాకటి చార్ట్ లాగే ఉంది ఇది కూడా. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏందంటే ఇందాక మనకి బార్స్ ఉన్నాయి. ఇందాక మనకి ఇలా ఈ హైట్‌లో ఈ లెవెల్‌లో బార్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు లైన్ ఉంది. ఒకే లైన్ మొత్తం చార్ట్‌ని ఇండికేట్ చేస్తుందన్నమాట. ఓకే. సో, ఈ మొత్తం వాల్యూస్‌ని ఇండికేట్ చేయడానికి ఒక్క లైన్‌తో యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకో లైన్ కూడా ఉంది మనకు కనిపించట్లేదు అంటే ఇక్కడ జెండర్ ఉంది చూడండి. ఈ ఆరెంజ్ లైన్ అనేది జెండర్‌ని ఇండికేట్ చేస్తుందన్నమాట. ఓకే. తర్వాత ఈ బ్లూ లైన్ అనేది మనకి ఏజ్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, లైన్ చార్ట్‌లో సింపుల్‌గా లైన్‌తో ఇండికేట్ చేస్తుంది. అంతే సింపుల్. అంటే దీంట్లో ఉండే ఆప్షన్స్ కాలమ్ చార్ట్‌లో ఉండే ఆప్షన్స్ సేమ్. ఇక్కడ చూడండి మళ్ళీ చార్ట్ ఎలిమెంట్స్ అంటే యాక్సిస్ టైటిల్స్ అంటే మళ్ళీ ఇక్కడ మనం యాక్సిస్ టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. డేటా లేబుల్స్ అంటే చూడండి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ ఏజ్ వచ్చేసిందనమాట. ఓకే. తర్వాత డేటా టేబుల్ అంటే టేబుల్ క్రియేట్ అవుతుంది. ఎర్రర్ బార్స్, లెజెండ్, 10 లైన్, అప్ డౌన్ బార్స్ చూడండి. ఇందాక మనకి కాలమ్ చార్ట్ ఉంది కదా! కాలమ్ చార్ట్‌లో ఇలా బార్స్ ఉన్నాయి. ఆ బార్స్ కూడా ఇలానే ఉన్నాయి. ఇప్పుడు మనకేమైంది లైన్ చార్ట్‌లో పైన ఒక లైన్ వచ్చింది అంతే. ఇక్కడ లాస్ట్‌లో అప్ డౌన్ బార్స్ అని చెప్పి ఆప్షన్ కూడా ఇచ్చారు లైన్ చార్ట్ క్రియేట్ చేసినప్పుడు. కానీ కాలమ్ చార్ట్‌కి ఈ ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ బార్స్ ఉన్నాయి కాబట్టి. మనం సింగిల్ లైన్‌లో అర్థం చేసుకోకపోతే మనకి బార్స్ కనిపించాలి అనుకుంటే ఇలా అప్ డౌన్ బార్స్‌ని క్లిక్ చేస్తే ఈ బార్స్ వచ్చేస్తాయి. అర్థమైందా? సో, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, మన ఇష్టం. ముందు మనం చార్ట్‌ని ఇన్సర్ట్ చేసుకున్నామా లేదా? ఆ చార్ట్‌ని మనం ఎలా చూపించాలనుకుంటున్నాం? అవన్నీ మనకిష్టం వచ్చినట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ దీని తర్వాత మనకి పై చార్ట్ కూడా ఉంటుంది. ఆ పై చార్ట్ కూడా సేమ్. చార్ట్ డిజైన్ అనేది మారుతుంది. మనం ప్రెజెంట్ చేసే డేటా మారదు. మనకు కావాల్సినట్టుగా మనం దానికి మోడిఫికేషన్స్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనం పై చార్ట్‌ని కూడా చూద్దాం. సో, పై చార్ట్‌కి కూడా సేమ్ ప్రొసీజర్. మనకు కావాల్సిన కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్‌లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్‌లో చార్ట్స్‌లో నుంచి మనకి రికమెండెడ్ చార్ట్స్ అనే ఆప్షన్ ఉంటది. దాంట్లోకి వెళ్ళి ఆల్ చార్ట్స్‌లో నుంచి పై చార్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సింపుల్ కదా! ఇప్పుడు దాకా చేస్తున్నదే మనం. సో, ప్రస్తుతానికి నేనేం చేస్తానంటే జస్ట్ ఈ 3 కాలమ్స్‌ని రిమూవ్ చేస్తాను. ఈ 3 కాలమ్స్‌ని రిమూవ్ చేసి మనం వేరే చోట సేవ్ చేసుకుందాం. తర్వాత మనకు పనికొస్తాయి. ఓకే. ఇప్పుడు నేమ్ అండ్ సాలరీకి మనం ఇన్సర్ట్ చేద్దామనమాట. పై చార్ట్ అనేది. సో, ఇక్కడ ఆల్ చార్ట్స్‌లో పై చార్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నా. పై చార్ట్ అంటే చూడండి మనకి రౌండ్ షేప్‌లో ఉంటుంది. చూడండి ఇది. సో, ఇక్కడ మనం ఏం చేసాం పై చార్ట్‌ని క్రియేట్ చేసాం. పై చార్ట్ ఎలా ఉంటుంది? పై అంటే ఏంటి? పీసెస్ అనమాట. పిజ్జాలో మనకి పీసెస్ ఎలా ఉంటాయో పై చార్ట్‌లో కూడా అలానే ఉంటుంది. సో, ఈచ్ ఎంప్లాయ్‌కి ఇక్కడ మనకి ఒక్కో కలర్ వచ్చిందనమాట. ఈ కలర్‌లో ఇక్కడ సాలరీ కూడా చూపిస్తుంది చూడండి. 50,000 టోటల్ సాలరీలో 7% ఉంది 50,000 అనేది. సిరీస్ సాలరీ పాయింట్ యాస్ట్రాజ్ వాల్యూ 50,000 అది ఎంత ఉంది 7%. సో, ఇక్కడ మనకి పర్సెంటేజ్ కూడా కనిపించాలి. ఇప్పుడు యెల్లో ప్రీతి అగర్వాల్ అని ఉంది. యెల్లో ప్రీతి అగర్వాల్ తన సాలరీ ఎంత మనం ఇక్కడ హోవర్ చేస్తేనే కనిపిస్తుంది. కర్సర్ దాని మీద మూవ్ చేస్తేనే కనిపిస్తుంది. అలా కాకుండా డైరెక్ట్‌గా కనిపించాలంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్సే ఉంటాయి పై చార్ట్‌లో ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. డేటా లేబుల్స్ మీద క్లిక్ చేద్దాం. సో, ఇప్పుడు చూడండి సాలరీ కూడా కనిపిస్తుంది. సో, యెల్లో 30,000 ప్రీతి అగర్వాల్. సో, ప్రీతి అగర్వాల్ చూడండి
30,000 అలా. తర్వాత లైట్ ఆరెంజ్ కలర్ 65,000. సో, ఈ విధంగా మనం దీంట్లో కూడా చార్ట్ స్టైల్స్‌ని, అలాగే ఫిల్టర్స్‌ని, చార్ట్ ఎలిమెంట్స్‌ని వీటిని యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది పై చార్ట్. నెక్స్ట్ మనకి బార్ గ్రాఫ్, హిస్టోగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవి కూడా చూద్దాం. సో, మళ్ళీ బార్ గ్రాఫ్‌కి కూడా ఇన్సర్ట్‌లోకి వెళ్ళి ఇలా డేటాని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం మనం. చార్ట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్ చార్ట్స్, బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. బార్ చార్ట్ ఆర్ బార్ గ్రాఫ్, క్లస్టర్డ్ బార్ అని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే. సో, చూడండి ఇక్కడ మనకి బార్స్ చూపిస్తుందనమాట. ప్రతి నేమ్‌కి బార్స్ చూపిస్తుంది ఆ సాలరీ రేంజ్ వరకు. ఇఫ్ సపోజ్ మనకి కలర్ నచ్చలేదు. కలర్ మార్చుకోవాలంటే ఏం చేస్తాం మనం? స్టైల్స్‌లోకి వెళ్తాం. స్టైల్స్‌లోకి వెళ్ళి కలర్‌ని చూజ్ చేసుకుంటాం. ఇది చూడండి ఇప్పుడు మనం సో, మనకు కావాల్సిన కలర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. డిఫరెంట్ కలర్స్‌లోకి అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఫిల్టర్. ఫిల్టర్ ఎందుకు? మనకు కావాల్సిన నేమ్ కనిపించాలనమాట. ఇక్కడ చూడండి స్క్రోల్ చేశాను ఇక్కడ తన్యా ఠాకూర్ ఆర్ ఎల్స్ ఇక్కడ ప్రంజల్ సాహో మాత్రమే కనిపిస్తారనమాట. తర్వాత భవేష్ నాయక్ అంటే భవేష్ నాయక్ ఒక్కళ్ళే కనిపిస్తారు. ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిల్టర్స్‌లో. ఓకే. ముందుగా ఇక్కడ మనకి సాలరీస్ అనేవి ఇక్కడ రేంజ్ కనిపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్ సాలరీస్ కనిపించట్లేదు. అలాంటప్పుడు మనం డేటా లేబుల్ సెలెక్ట్ చేస్తాం. డేటా లేబుల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి సాలరీ చూపిస్తుంది. ఒకవేళ డేటా లేబుల్స్ లేదనుకోండి, ఇక్కడ మనం స్క్రోల్ చేసినప్పుడు మాత్రమే సాలరీ చూపిస్తుంది. చూడండి సాలరీ పాయింట్ దివ్య పాండా వాల్యూ 50,000 ఇలా చూపిస్తుంది. 50,000 ఎగ్జాక్ట్‌గా ఉందన్నమాట బార్ అనేది ఇక్కడ. అలాగే ఇక్కడ మనం యాక్సిస్ టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు. డేటా లేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. డేటా టేబుల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎర్రర్ బార్స్, లెజెండ్, ట్రెండ్ లైన్ ఇలా అన్నీ చేసుకోవచ్చు అనమాట మనం. సో, ఇక్కడ ప్రతి చార్ట్‌లో ఉండే ఆప్షన్స్ ఒకటే. మనకి పై చార్ట్‌లో చేంజ్ అవుతుంది. పై చార్ట్‌లో అన్ని ఆప్షన్స్ ఉండవు కాబట్టి. కానీ మిగతా చార్ట్స్ అన్నిటిని ఒకేలాగా మనం మోడిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ మారుతుంది. మనకి డేటా ప్రకారం ఏ చార్ట్ కావాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎక్సెల్ అనేది ఏముంది మనకి ఏ చార్ట్ అయినా ఇచ్చేస్తుంది. సింపుల్ వేలో ఇచ్చేస్తుందనమాట. ఓకేనా. దీని తర్వాత ఇంకో చార్ట్ చూద్దాం. సేమ్ నేమ్ అండ్ సాలరీ. సేమ్ ప్రాసెస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత గుర్తుంటుందనమాట. అందుకే నేను ఇన్ని చార్ట్స్ చూపిస్తున్నాను. ఈసారి ఏరియా చార్ట్ చూద్దాం. ఏరియా చార్ట్ చూడండి మనకి 3 లాగా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఏరియా చార్ట్‌కి, లైన్ చార్ట్‌కి పెద్ద తేడా ఏం లేదు. లైన్ అనేది ఇక్కడ ఇలా ఒక సింగిల్ లైన్ ఉంది. ఏరియా చార్ట్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. దీన్ని మనం కొంచెం 3Dలో వచ్చేటట్టు కూడా చూసుకోవచ్చనమాట. ఒకసారి చార్ట్ స్టైల్స్‌లోకి వెళ్దాం. చూడండి ఇలా క్లిక్ చేస్తే చూడండి. ఇలా. సో, మనకు కావాల్సినట్టుగా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డైరెక్ట్‌గా వాల్యూస్ అన్నీ చూపించేస్తుంది. క్లమ్జీగా ఉందన్నమాట. ఓకే. ఈ విధంగా. ఇక్కడ మనకి బ్లూ కలర్ నచ్చలేదనుకోండి, వేరే కలర్ మార్చుకోవచ్చు. వేరే కలర్ మనం ఎలా మార్చుకుంటాం? మీరు ఆల్రెడీ చూసారు కదా! సో, మనం వేరే కలర్ మార్చుకోవాలంటే కలర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి స్టైల్స్‌లోనే. ఇక్కడ మనం ఆరెంజ్ చేసాం. లేకపోతే ఇక్కడ థిక్ ఆరెంజ్ ఉంది, గ్రే ఉంది, యెల్లో, లైట్ బ్లూ అలా అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డేటా లేబుల్స్ గమనించాలంటే దీన్ని క్లిక్ చేయాలి. వద్దు అనుకుంటే తీసేయొచ్చు. గ్రిడ్ లైన్స్ తీసేద్దాం కొంచెం క్లియర్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా ఏరియా చార్ట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత స్కాటర్ చార్ట్ ఏంటో చూద్దాం. సో, ఇక్కడ మీకు చార్ట్ డెఫినిషను, ఆ చార్ట్ ఎలా క్రియేట్ అవ్వబోతుంది, ఆ చార్ట్ వెనక లాజిక్ ఏంటి అవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఎక్సెల్‌లో మనం చేసే పని డేటాని రిప్రజెంట్ చేయడం. ఓకే. డేటాని క్లీన్ చేయడం అంటే ప్రాపర్ వేలో రిప్రజెంట్ చేయడం అనమాట. ఆ రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలాంటి చార్ట్ కావాలనేది మన ఐస్‌ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే. అండ్ దెన్ అగైన్ ఇంకో చార్ట్. సో, ఎక్స్‌వై స్కాటర్ చూడండి చాలా సింపుల్‌గా ఉంటుంది. చిన్న చిన్న డాట్స్ చూపిస్తుంది ఇక్కడ మీకు. ఇక్కడ 0 నుంచి 18 వరకు ఉంది. అలాగే 18 అంటే 18 ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి. 18 ఇన్ ద సెన్స్ మనకు 16 ఎంప్లాయీస్ ఉన్నారు. హైయెస్ట్ ఎంత కావాలో అంతవరకు తీసుకోవడానికి 18 అని ఉంది. తర్వాత ఇక్కడ 70,000 ఉంది. ఎందుకంటే 65,000 వరకు సాలరీ ఉంది కాబట్టి. చిన్న చిన్న డాట్స్ లాగా చూపిస్తుంది అంటే కనెక్ట్ చేయడానికి. సో, ఇక్కడ కూడా మనం డేటా లేబుల్స్ యాడ్ చేస్తే చూడండి సాలరీస్ వచ్చేసినాయి ఇక్కడ. యాక్సిస్ టైటిల్ యాడ్ చేయొచ్చు. ఎర్రర్ బార్స్, అలాగే లెజెండ్, తర్వాత ట్రెండ్ లైన్. సో, ఇవన్నీ సేమ్ అనమాట. అండ్ వీటికి కూడా మనం డాట్స్‌కి చేంజ్ చేయాలంటే కలర్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే డాట్స్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్‌ని అయితే క్రియేట్ చేయము ఇక్కడ. జస్ట్ ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని మనకు కావాల్సిన చార్ట్‌లో చూపిస్తాం. ఓకే. తర్వాత ఇంకో చార్ట్ చూద్దాం ఆగండి. వాటర్‌ఫాల్ చార్ట్ చూడండి. ఇది చాలా రిచ్‌గా ఉంటుందన్నమాట. సో, ఎవ్రీ స్టెప్ లాగా చూపిస్తుంది ఇక్కడ. ఎవ్రీ స్టెప్ లాగా చూపించి చూడండి నేమ్స్‌కి చిన్న చిన్న నేమ్స్ ఉంటాయి. చివర్లో డాట్స్ కూడా పెట్టింది. ఐ మీన్ ఇది ఫుల్‌ఫిల్ చేస్తుంది. స్పేస్‌ని అనేది బాగా యుటిలైజ్ చేసుకుంటుందన్నమాట. సో, ఈ విధంగా వాటర్‌ఫాల్ చార్ట్ అనేది ఉంటుంది. సో, మీరు కూడా ఈ చార్ట్స్ అన్నిటిని ఓపెన్ చేయండి. ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ మీరు చార్ట్స్‌ని ఓపెన్ చేసి చూడటమే. మీకు చార్ట్స్‌ని ఓపెన్ చేసి చూసి మీ దగ్గర ఉన్న డేటాతో మీరు కూడా ఒక డేటా క్రియేట్ చేసుకోండి. మనం ఎలా అయితే క్రియేట్ చేసామో ఆ డేటాని ఇక్కడ మనం ప్లేస్ చేసి ఎక్సెల్ షీట్‌లో ఆ డేటాకి ఏ చార్ట్ అయితే బావుంటుంది అని మీరు ఆలోచించండి. మనం ఎంత క్రియేటివ్‌గా ఆలోచిస్తే అంత బావుంటుంది మన రిప్రజెంటేషన్ అనేది. ఓకే. తర్వాత ఇప్పుడు ఇంకో చార్ట్ చూద్దాం. మ్యాప్ చార్ట్ చూడండి ఎలా ఉందో. ఈ చార్ట్ అనేది మన డేటాకి ప్రాపర్‌గా సింక్ అవ్వట్లేదు. సో, ఈ మ్యాప్ చార్ట్ అనేది మనం చూడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న డేటాకి ఏ చార్ట్ అయితే ప్రాపర్‌గా రిప్రజెంట్ చేయగలుగుతుందో ఆ చార్ట్‌ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. తర్వాత ఫన్నెల్
ఫన్నెల్ చార్ట్ చూడండి, ఇది కూడా బానే ఉంటుంది. బార్ చార్ట్ చూసారు కదా, అలానే ఉంది. బట్ దీనికి ఒక ఆర్డర్ అంటూ ఏం లేదు. బార్ చార్ట్ లో ఏంటి, సింగిల్ గా చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి, మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ గా ఫన్నెల్ లాగా ఉందన్నమాట. ఓకే, సో ఇది ఫన్నెల్ చార్ట్. సో ఈ విధంగా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. ఇదంతా డేటా విజువలైజేషన్ కోసం. డేటా అనేది మనం టేబుల్లో పెడితే ఎవరు చూడరు. అదే ఇక్కడ ఒక బార్ చార్ట్ పెట్టి అక్కడ టేబుల్ ఉంది, ఇది డేటా, మనకి బార్ చార్ట్లో ఇలా ఈ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ డేటా ఇదని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, చూసే వాళ్ళకి చాలా ప్రొఫెషనల్ వేలో ఉంటుంది. సో ఇది చార్ట్స్ అండ్ విజువలైజేషన్ గురించి. ఈ చార్ట్స్ విజువలైజేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంట్రెస్టింగ్గా మారే చాప్టర్ ఇది ఒక్కటే. నెక్స్ట్ చాప్టర్లో టెక్స్ట్ టు కాలమ్స్, టెక్స్ట్ స్ప్లిట్టింగ్ గురించి చూద్దాం.